వెల్కమ్ టు టీవీ8 వైజాగ్. మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో ఈరోజు డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు వారోత్సవాలుగా కొనసాగుతూ ఉన్నాయి. వాటి తాలూకా విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ. ఈ రాజ్యాంగం అనేటువంటిది లేకపోయినట్లయితే పరిపాలన ఎలా సాగుతుందో, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏమీ తెలియదు. కాబట్టి చేసి ప్రముఖుల యొక్క అందరి ఆలోచనల ఫలితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనే ఈ దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించేటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఒక నిర్ణయానికి తీసుకోవడం అధ్యక్షతన ఈయన అందరు వాడు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసిన వాడు 21 to 50 మధ్యలో ఉన్నటువంటి ఇతర కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో, ఇతర కులాలు ఏవైతే వాళ్ళందరూ కలిపి 75% ఉద్యోగాలు చేస్తున్నారు. 52%గా ఉన్న మన బీసీలు అందరూ కూడా 8% ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మిగతాదంతా మనం ఏం చేస్తున్నాం? దేశానికి కావాల్సిన ఆహార ఉత్పత్తిని చేస్తున్నాం. రైతే రాజు అంటున్నారు. ఆ రైతు పాపం రాత్రి వెళ్ళిపోయి నీరు పెడితే తప్పని పంట పండితే తప్పని తిన్నాను లేదు. చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ ఆస్తి నెలకొల్పడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిపి ఐక్యంగా ఉండి వాడు అందరూ మనందరూ కూడా పాల్గొనాలి. మీరు చెప్పాలి, మీరు పెద్ద ఎదిగినప్పుడు కూడా అంబేద్కర్ జయంతి మీరు నిర్వహించాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ స్కూల్ స్టాఫ్ గారికి, ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారికి, మన యాదగిరి దాసు మండల సెక్రటరీకి మరి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ ఆశీస్సులు పత్రాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్థ మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయ సంస్థ. తెలుసు, ఇటువంటి మహానుభావులందరూ కూడా మరి ఎంతో సర్వీస్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ దేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి విషయంలోకి రావడానికి మీరేసినటువంటి ఉపయోగకరంగా ఉంది. అప్పలరాజు గారికి, అలాగే వారి మిత్రులు యాదగిరి దాస్ గారికి, అలాగే సిబ్బందికి కూడా అందరికీ కూడా మన సంస్థ తెలియజేస్తున్నాం. అలాగే